ఇక యూరియా కోసం గత 3 సీజన్లో రైతులు ఎలాంటి ఇబ్బందులైతే పడ్డారో ఇప్పుడు కూడా అవే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక రేవంత్ పాలనలో రైతులు మరోసారి యూరియా కోసం అల్లాడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా క్యూ లైన్లే కనిపిస్తున్నాయి. ఇక వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు రాత్రంతా జాగారం చేస్తున్నారు. ఇక చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి రైతు వేదిక వద్ద చలిని కూడా లెక్క చేయకుండా రైతులు రాత్రంతా పడిగాపులు కాశారు. యూరియా బస్తాల కోసం క్యూ లైన్ కట్టారు. కొంతమంది మహిళా రైతులు కూడా రాత్రంతా క్యూ లైన్లోనే ఉన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ వరంగల్ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, ఇక వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రవికాంత్? మరొకసారి యూరియా కష్టాలు రైతులకు తప్పడం కానీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నర్సంపేటలో ప్రతి రోజు ఈ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ రైతాంగానికి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా రైతులు బారులు తీరి కనిపిస్తున్నటువంటి సందర్భం నర్సంపేట నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా మనకు ఎక్కడికక్కడ చూస్తా ఉన్నాము. నిన్న నెక్కొండ మండలంలో కనిపించింది. ఇవాళ చిన్నరావుపేట మండలంలో కూడా రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని యూరియా కోసం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా చిన్నరావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద తీవ్రమైనటువంటి చలిలో రాత్రంతా రైతులు జాగరణ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. యూరియా బస్తాల కోసం క్యూ లైన్లో వేసి ఉన్నటువంటి పరిస్థితి. క్యూ లైన్లో మహిళా రైతులు కూడా వచ్చి ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూసినట్టయితే విజువల్స్ లో చిన్న చీకట్లో అక్కడే రైతు వేదిక దగ్గర నిద్రపోయినటువంటి రైతులు యూరియా కోసం తిప్పలు పడ్డటువంటి పరిస్థితి. చలిలో వణుకుతూనే వ్యవసాయం కోసం అంటే యాసంగిలో పండించేటువంటి పంట కోసం యూరియా అందించాలన్నటువంటి ఆలోచనతో రాత్రంతా కూడా అక్కడే జాగరణ చేయాల్సినటువంటి దుస్థితి రైతులకు కనిపిస్తా ఉంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరతలేదని చెప్తున్నప్పటికీ పూర్తిగా మనం క్షేత్రస్థాయిలో చూస్తే యూరియా పరిస్థితి విషయంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాతావరణం. చెన్నారావుపేట మండలం అంటే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత మండలంగా ఉంటుంది. ఆయన మండలంలోనే పరిస్థితి ఇలా ఉంటే నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా రైతులు యూరియా కోసం అయితే ఇబ్బందులు పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.